వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రముఖ గాయని మంగ్లీ వివాదం రోజుకో మలుపు. కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 25 కోట్ల రూపాయల అవినీతి. నర్సీపట్నం మున్సిపాలిటీ శారదానగర్ పరిసరాల్లో దొంగల భయం. లాయర్ హరిప్రసాద్ హత్య కేసులో 2 నిందితుల అరెస్ట్. ఇక్కడికి వచ్చేటప్పుడు మద్యం తాగి రాకూడదు అనేది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మద్యం తాగి అతను వచ్చాడని చెప్పి అనుమానంతో మేము ఆల్కహాల్ టెస్ట్ చేయడం జరిగింది. ఆల్కహాల్లో 27 mg అతనికి మోతాదు దాంట్లో రావడం జరిగింది. సో దాని మీద కూడా అతనికి చర్యలు తీసుకుంటాం. సుబ్బు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఫిర్యాదు విట్నెస్లు ఎప్పుడు సమర్పిస్తానని చెప్పాడు సార్, ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏమైనా తెలుసా, ఏమైనా అడిగారా మీరు? ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కాగానే ఇస్తామని చెప్పేసి అన్నారు. సో మేము కూడా అదే అనుకున్నాం. ఇంతవరకు అతను ఇవ్వలేదు. మంగ్లీ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని ఏ విధంగా ప్రొసీడ్ కావాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. సుబ్బారావు ఆరోపణలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశం మాత్రం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తో ఎలాంటి సంబంధం లేదా? లేదు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఆ మైక్రో ఫైనాన్స్ సంబంధించిన దాంట్లో పెట్టుబడి పెట్టిన విషయాలు కానీ మాకు ఎటువంటి ఫిర్యాదు రావడం కానీ ఆ పరిధి కూడా మా దాంట్లో రాలేదు. ఒకవేళ మాకు కనుక కంప్లైంట్ కానీ ఇస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్ మేము దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అన్ని కావాలని అడిగారు సార్. మీరు సుబ్బు ఫిర్యాదు మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మంగ్లీ ఫిర్యాదు మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పటి వరకు జరిగింది ఏంటి? ఎవరైనా ఎవిడెన్స్ సమర్పించారా? సుబ్బారావు గారు 6 రోజుల క్రితం మాకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది వ్యక్తులు అతన్ని బెదిరించారని చెప్పి, మధు తదితరులు బెదిరించారని చెప్పి, దాంట్లో మంగ్లీ అని చెప్పేసి ఒక సెలబ్రిటీ వాళ్ళ తమ్ముడు ఉన్నారని చెప్పేసి దాంట్లో పర్టికులర్గా ఆయన మెన్షన్ చేశారు. దాంట్లో బెదిరించారు, తర్వాత మమ్మల్ని తిట్టారని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ అనేది నాన్ కాగ్నిజబుల్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మేము కోర్టు పర్మిషన్ తీసుకొని దాంట్లో కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు కేసు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అతని ఇంతవరకు మాకు ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు. దాంట్లో ఎవరెవరు ఆయన బెదిరించిన టైంలో ఉన్నటువంటి సాక్షులు కూడా ఎవరిని ప్రొడ్యూస్ చేయలేదు. దానికి సంబంధించి మేము కూడా మార్నింగ్ నుంచి కాల్ చేసాం. ఫోన్ కాల్స్కి అతను స్పందించలేదు. కాకపోతే నిన్న మంగ్లీ గారు నిన్న వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సత్యావతి మంగ్లీ ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం కూడా మేము కంప్లైంట్ తీసుకొని దాని మీద లీగల్ ఒపీనియన్ కోసం పెట్టాం. అది సాటర్డే భయభ్రాంతులు గురి చేయడం కాదు. పోలీస్ స్టేషన్ అనేది పబ్లిక్ ప్లేస్. ఇక్కడికి ఒక డిసిప్లిన్గా రావాల్సి ఉంటుంది. ఎక్కడైనా సరే పబ్లిక్ ప్లేస్ ఎక్కడైనా కూడా వేరే ఫిర్యాదుదారులు ఉంటారు, చాలా మంది ఇక్కడికి వస్తారు. కాబట్టి ఇక్కడ ఒక పద్ధతిగా రావడం జరుగుతుంది. మోరోవర్ ఇక్కడ అంతా పోలీస్ స్టేషన్ అనేది ఒక ఇంపార్టెంట్. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చివరి నుంచి ఇప్పుడు మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత దాదాపు 2 నుంచి 2.5 సంవత్సరాల కాల వ్యవధిలో కదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులను ప్రజల నుంచి వసూలు చేసి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్లు, కొంతమంది సబ్ రిజిస్టర్ ఆఫీసుల సిబ్బంది, దళారులు కలిసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి కోట్ల రూపాయలు దోచుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చేయడం జరిగింది. గత సంవత్సర కాలంగా 2-3 సబ్ రిజిస్టర్లు మారి వాళ్ళకు మధ్యలో వచ్చినటువంటి విభేదాల కారణంగా పెద్ద ఎత్తున ఎవరెవరి భూములకు సంబంధించిన విషయంలో, ఎవరెవరి స్థలాలకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కాకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ గజానికి ఇంత రేట్ అని, లేదా మున్సిపల్ పరిధిలో ఉంటే ఇంత అని, లేదా రెవెన్యూ పరిధిలో ఇంత ఉంటుందనేటువంటి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వం నిర్ణయించినటువంటి యొక్క భూములకు సంబంధించి అండర్ వాల్యూ వీళ్ళే వేసి ఒక భూమికి సంబంధించి ప్రభుత్వానికి 8 లక్షల రూపాయలు రిజిస్టర్ వాల్యూ కట్టాల్సి ఉంటే దాన్ని 1 లక్ష రూపాయలు మాత్రమే చూపించి అండర్ వాల్యూ చేసి దళారులు, సబ్ రిజిస్టర్ ఆఫీసుల సిబ్బంది, కొంతమంది ఒక టీమ్గా ఫామ్ అయ్యి కోట్ల రూపాయలు దోచేశారు. ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. గతంలో ఈ రకంగా చాలా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో జరిగాయి. అయితే ఇక్కడ కదిరిలో జరిగినటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి సంబంధించిన విషయంలో ఏంటంటే, ప్రభుత్వానికి సంబంధించినటువంటిది మీరు 50 లక్షల రిజిస్ట్రేషన్ వాల్యూ కట్టాల్సి ఉంటే మాకు 25 లక్షలు ఇచ్చేయండి,
మేము 5 లక్షల రూపాయల్లో మీకు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి 20 లక్షల రూపాయలు దోచుకోవడం జరిగింది. ఇట్లా దాదాపు ఒక అంచనా ఒక 300 నుంచి 400 రిజిస్ట్రేషన్లు చేశారు. ఒక 20 నుంచి 25 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయము నష్టం చేకూరింది. వీటితో పాటు ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి నష్టం ఒకటైతే దానికి సంబంధించిన విషయంలో కింది నుంచి పై స్థాయి అధికారులందరూ కూడా భాగస్వాములు కావడం అనేటువంటిది ఒకటి. ఒక కదిరి సబ్ రిజిస్టర్ ఆఫీసులోనే ఇది జరిగిందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కదిరిలో బయటకు వచ్చింది. జిల్లా కలెక్టర్ గారు 20 రోజుల కిందట కదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. తనిఖీ చేసిన తర్వాత మళ్ళీ ఒక 20 రోజులు చాలా సవ్యంగా నిజాయితీగా వ్యవహరించారు. మళ్ళీ ఈరోజు మళ్ళీ మొదలు పెట్టేశారు. ఇంతేకాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే చిన్న చిన్న వ్యాపారస్తులు, రైతులు, ఇంట్లో కుటుంబ సభ్యులు అమ్ముకునేటువంటి, ఇంట్లో అన్నదమ్ములు రాసుకునేటువంటి భూముల విషయంలో కావచ్చు, కొంతమంది దళారుల వ్యవస్థను చేసేసి ఈ యొక్క ఆఫీసులు ప్రభుత్వానికి ఈ రకంగా మోసం చేయడం అనేటువంటిది ఇది చాలా పెద్ద తప్పు. ఈ పల్నాడు జిల్లా నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో చిల్లూరుపేట రూరల్ పరిధిలో ముఖ్యంగా ఈ కోటప్పకొండ నుంచి వచ్చే రోడ్లో ఈటీ జంక్షన్ దగ్గరగా మొన్న నైటు ఈ అడ్వకేటు పేరు వచ్చేసి శ్రీరామ హరిప్రసాద్, ఇతను మార్కాపురం బార్లో అడ్వకేట్గా రికార్డ్ అయి ఉన్నాడు. అడ్వకేట్గా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. ఇతన్ని అతి క్రూరంగా చంపి రాడ్లతోటి, అక్కడ ఉన్న పెద్ద బండతోటి అది క్రూరంగా చంపి మళ్ళీ అతని బండిని పక్కనే డౌన్లో వేసి అతని మీద ఆ బండిని పడేసి ఈ యొక్క మర్డర్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేయడానికి తీవ్ర ప్రయత్నం చేశారు ముద్దాయిలు. ఇందులో భాగంగా సమాచారం అందుకున్న వెంటనే మా రూరల్ ఎస్ఐ అనిల్ మరియు వెంటనే సమాచారం మేరకు వారి సిఐ సుబ్బానాయుడు వెంటనే రంగంలోకి దిగి క్లూస్ టీమ్ని పిలిపించడం, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ని పిలిపించడం, అలాగే ఆ యొక్క ఎందుకంటే మాకు చూడగానే అనుమానం వచ్చింది, ఇది చంపి కావాలని యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తున్నారని స్పాట్ నుంచే మా సిఐ గారు చెప్పారు నాకు. నేను కూడా వెంటనే సీన్ విజిట్ చేయడము, ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఎస్పీ గారికి మేము చెప్పిన దాని మీదట ఇది అడ్వకేట్ చాలా ఇంపార్టెంట్, వెంటనే డిటెక్ట్ కావాలని ఆర్డర్స్ వేశారు. వారి ఆర్డర్స్ మేరకు మూడు టీముల్ని పూర్తిగా ఈ పని మీదే పెట్టడం జరిగింది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.